అందరికీ నమస్కారం. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ యొక్క ఒక ఇంపార్టెంట్ ఫీచర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆ ఫీచర్ ఏంటి అంటే సెక్యూరిటీ ఎలా ఉంటుంది మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో అంటే లేక్ హౌస్ సెక్యూరిటీ. ఎందుకంటే మన డేటా మొత్తం లేక్ హౌస్లో స్టోర్ అవుతుంది కాబట్టి దానికి సెక్యూరిటీ ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ యాక్చువల్గా మనకి లేక్ హౌస్లో టూ టైప్గా డేటా అనేది సేవ్ చేసుకోవచ్చు. ఒకటి ఫోల్డర్స్, ఒకటి టేబుల్స్ సెక్షన్. సో ఫోల్డర్స్ సెక్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు 3 ఫోల్డర్స్ ఉన్నప్పుడు నా దాంట్లో ఓన్లీ 1 ఫోల్డర్కి నేను రెస్పెక్టివ్ యూజర్కి యాక్సెస్ ఇవ్వాలి. సో దాన్ని ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీ అంటాం. అదేవిధంగా ఇక్కడ మల్టిపుల్ టేబుల్స్ ఉన్నప్పుడు అదేవిధంగా నేను ఒక టేబుల్కే యాక్సెస్ ఇవ్వాలి అన్నప్పుడు దాన్ని కూడా ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీ అని అంటాం. ప్లస్ దాంతోపాటుగా ఏదైతే టేబుల్ ఉందో రెస్పెక్టివ్ టేబుల్, ఆ టేబుల్లో రో లెవెల్ సెక్యూరిటీ అంటే సపోజ్ నాకు ఏదన్నా డిఫరెంట్ కంట్రీస్ డేటా ఉంది, నేను ఓన్లీ ఒక కంట్రీ డేటా మాత్రమే గ్రాంట్ చేయాలనుకుంటున్నాను, దానికి రో లెవెల్ సెక్యూరిటీ సీక్వెల్ క్వరీ యూజ్ చేసి ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అదేవిధంగా కాలం లెవెల్ సెక్యూరిటీ. ఇప్పుడు కొన్ని సెన్సిటివ్ కాలమ్స్ ఉంటాయి, లైక్ క్రెడిట్ కార్డ్ నెంబరు, కస్టమర్ ఫోన్ నెంబర్, దాన్ని నేను హైడ్ చేయాలి. యూజర్కి హైడ్ చేయాలన్నప్పుడు మనం ఇక్కడ కాలం లెవెల్ సెక్యూరిటీ, అదేవిధంగా రో లెవెల్ సెక్యూరిటీ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది చూద్దాము ఈరోజు. సో మనము ఇప్పుడు యాక్షన్లోకి వెళతాము. సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఇది నా ఎస్క్యూఎల్ లేక్ హౌస్. సో ఏదైతే లేక్ హౌస్ ఉందో ఇది లేక్ హౌస్. సో ఇక్కడ నాకు ఇక్కడ మీరు గమనించినట్లయితే డిబిఓ స్కీమాలో 2 టేబుల్స్ ఉన్నాయి. హెల్త్ కేర్ స్కీమాలో సపరేట్గా ఓన్లీ హెల్త్ కేర్ డేటా సెట్స్. అదేవిధంగా ఇక్కడ ఫినాన్షియల్ డేటా సెట్స్ చూడండి, మీరు నేను చూపిస్తాను అన్నీ. ఫినాన్షియల్ డేటా సెట్స్, హెల్త్ కేర్లో వచ్చేసి హెల్త్ కేర్ డేటా సెట్స్, పబ్లిక్లో వచ్చేసి ఈ పబ్లిక్ డేటా సెట్స్. అదేవిధంగా ఒక షార్ట్ కట్ కూడా ఉంది. ఈ షార్ట్ కట్ ఎక్కడి నుంచి, జీసీఎస్ బకెట్ నుంచి ఉంది. ఇది కూడా నేను ఈరోజు దీనికి సెక్యూరిటీ ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు చూపిస్తాను. సో దీనికంటే ముందు ఎవరైతే ఒక ఐడియల్ యూజర్ ఉన్నారో, ఈ డెమోకి నేను సురేష్ అనే ఒక యూజర్ని తీసుకున్నాను. ఆల్రెడీ నేను అది టెస్ట్ చేయాలంటే నాకు అతని క్రెడెన్షియల్స్తో లాగిన్ అవ్వాలి కాబట్టి నేను లాగిన్ అయ్యాను. ఇక్కడ మీరు గమనించండి, సురేష్ క్రెడెన్షియల్స్ తోటి నేను ఇక్కడ లాగిన్ అయ్యాను. ఓకే, అదేవిధంగా ఫస్ట్ పాయింట్ ఏంది, ఇక్కడ మనం వర్క్ స్పేస్ వ్యూయర్ రోల్ ఇవ్వాలి. సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే వర్క్ స్పేస్లోకి వెళ్ళేసి నేను ఆల్రెడీ సురేష్కి వర్క్ స్పేస్ వ్యూయర్ రోల్ ఇచ్చాను, వర్క్ స్పేస్ వ్యూయర్ రోల్ అనేది ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు మనం లేక్ హౌస్లోకి వెళ్దాం. లేక్ హౌస్లోకి వెళ్ళి ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఇక్కడ మేనేజ్ 1 లేక్ సెక్యూరిటీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు టర్న్ ఆన్ 1 లేక్ సెక్యూరిటీ, సో ఇది అడుగుతుంది, దీన్ని కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత ఇది మనకి సక్సెస్ఫుల్లీ అప్డేట్ ద 1 లేక్ సెక్యూరిటీ పర్మిషన్స్. బై డిఫాల్ట్గా ఇక్కడ డిఫాల్ట్ రీడర్ అనే ఆప్షన్ వస్తుంది. బై డిఫాల్ట్గా డిఫాల్ట్ రీడర్ అనే ఆప్షన్ వస్తుంది. సో దీన్ని ఏం చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ దీన్ని క్లోజ్ చేసి మనము సీక్వెల్ అనలిటిక్స్ ఎండ్ పాయింట్కి స్విచ్ అవుదాం. స్విచ్ అయిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మనకి ఒక ఆప్షన్ వస్తుంది. బహుశా అది రాలేదు, ఒకసారి రిఫ్రెష్ చేద్దాము. ఇదిగోండి చూడండి, ఇంతకుముందు హోము మేనేజ్మెంట్ హెల్పే ఉండేది, బట్ ఇప్పుడు సెక్యూరిటీ వచ్చింది. సో ఈ సెక్యూరిటీ మీద క్లిక్ చేసుకుని వ్యూ డేటా యాక్సెస్ మోడ్, ఇది వ్యూ డేటా యాక్సెస్ మోడ్ ప్రివ్యూలో ఉంది ఈ ఫీచర్. సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ ఆప్షన్స్ వస్తాయి. సో ఈ డెలిగేటెడ్ ఐడెంటిటీ ఈజ్ బీయింగ్ యూజ్డ్ టు యాక్సెస్ డేటా, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు రైట్ సైడ్లో ఒక విండో అనేది వస్తుంది. ఆ విండో వచ్చిన తర్వాత ఇది చూసుకోండి, డేటా యాక్సెస్ మోడ్లో యూజ్ సీక్వెల్ సెక్యూరిటీ. సీక్వెల్ సెక్యూరిటీ కాదు, ఇక్కడ మనం 1 లేక్ సెక్యూరిటీ వెళ్తున్నాం. దీని మీద నేను ఇంకొక వీడియో చేస్తాను. మనం 1 లేక్ సెక్యూరిటీతో వెళ్తున్నాం కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకొని ఓకే, వార్నింగ్ అనేది సహజమే, నో ప్రాబ్లం. సో 1 లేక్ సెక్యూరిటీలో మనము ఇక్కడ మనము ఓన్లీ టేబుల్స్కి 1 లేక్ సెక్యూరిటీ ఇవ్వగలం, బట్ వ్యూస్, స్టోర్డ్ ప్రొసీజర్, ఫంక్షన్స్కి మాత్రం ఎస్క్యూఎల్ సెక్యూరిటీ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ డెలిగేటెడ్ ఐడెంటిటీ, సో అప్లై మీద క్లిక్ చేద్దాం. సో ఈ డెలిగేటెడ్ ఐడెంటిటీ ఎందుకు అంటే మనకి మీరు ఎస్క్యూఎల్ సెక్యూరిటీ ద్వారా వెళ్తే ఓన్లీ ఎస్క్యూఎల్ క్వరీస్ ద్వారాగా మాత్రమే రాయగలరు. అదే ఈ 1 లేక్ సెక్యూరిటీ డెలిగేటెడ్ ఐడెంటిటీ వెళ్తే ఏంటంటే 1 లేక్లో ఉన్న అన్ని వర్క్లోడ్స్కి మీరు సెక్యూరిటీ అనేది ఇంప్లిమెంట్ చేయగలరు. సో కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది ఈ సెట్టింగ్ అనేది అప్లై అవుతుంది. దీనికి చూడండి, ఇక్కడ అప్లయింగ్ అని పడింది మనకి. ఓకే, సో ఇది అప్లై అయిపోయింది. ద యూజర్ ఐడెంటిటీ ఈజ్ బీయింగ్ యూజ్డ్ టు యాక్సెస్ ద డేటా. ఓకే, దీన్ని క్లోజ్ చేసేసి ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ మనము లేక్ హౌస్కి స్విచ్ అవుదాం. లేక్ హౌస్కి
స్విచ్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే ఏంటి మన రిక్వైర్మెంట్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ ప్రకారం సురేష్కి ఓన్లీ హెల్త్ కేర్. చూడండి ఇక్కడ లాక్ సింబల్ వేసింది, పబ్లిక్ ఫినాన్షియల్కి హెల్త్ కేరు, దాని తర్వాత ఇక్కడ హెల్త్ కేర్ స్కీమాలో ఏదో ఒక టేబుల్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే మీరు మేనేజ్ 1 lakh సెక్యూరిటీలోకి వెళ్ళేసి, సో ఈ డిఫాల్ట్ రేడర్ని మీరు ఇక్కడికి వెళ్ళేసి ఎడిట్ చేసి రీనేమ్ అయినా చేయొచ్చు, లేదంటే కొత్త రోల్ అయినా క్రియేట్ చేయొచ్చు. సో దీన్ని డిలీట్ చేసేద్దాము. దీన్ని డిలీట్ చేసేసి నేను న్యూ రోల్ మీద క్లిక్ చేశాను. న్యూ రోల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి ఇక్కడ హెల్త్ కేర్. సో సపోజ్ సురేష్ హెల్త్ కేర్ అనలిస్ట్గా వర్క్ చేస్తున్నాడు. సో దాన్ని నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గ్రాంట్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయ్యింది. సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ సెలెక్టెడ్ డేటా, మొత్తం డేటా కాదు కదా మనము, ఓన్లీ సెలెక్టెడ్ డేటా. సో ఇక్కడ సెలెక్టెడ్ డేటా సెలెక్ట్ చేసుకొని, సో ప్లస్ ఇంకోటి ఏంటి ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఓన్లీ రీడ్ యాక్సెస్. చూడండి రీడ్ యాక్సెస్ ఓన్లీ రీడ్ యాక్సెస్సే, రైట్ యాక్సెస్ కాదు. సో ఇక్కడ ఇది బై డిఫాల్ట్ రీడ్ యాక్సెస్ సెలెక్ట్ అయి ఉంటుంది. సో ఇక్కడ బ్రౌజ్ లేక్ హౌస్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ టేబుల్స్ని ఎక్స్పాండ్ చేయండి, అదేవిధంగా దీన్ని ఎక్స్పాండ్ చేయొచ్చు. ఇందులో ఏది గ్రాంట్ చేయాలనుకుంటున్నాను నేను, హెల్త్ కేర్ డేటా సెట్. ఓకే, హెల్త్ కేర్ డేటా ఫోల్డర్. సో అదేవిధంగా ఇక్కడ డిబిఓ స్కీమా అంటే పబ్లిక్ స్కీమా, హెల్త్ కేర్ అంటే జస్ట్ హెల్త్ కేర్. సో హెల్త్ కేర్ డెడికేటెడ్. సో ఇది సెలెక్ట్ చేసుకున్నాం. సో యాడ్ డేటా మీద కొట్టిన తర్వాత మనం ఇది రోల్ అనేది క్రియేట్ చేసాం. బట్ మెంబర్స్ ఎవరికి గ్రాంట్ చేయాలనుకుంటున్నారు, మనం గ్రాంట్ చేయాలనుకుంటుంది ఇక్కడ సురేష్కి, ఇక్కడ ఈ సురేష్కి. సో మనం ఏం చేద్దాం, ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ నేమ్ అనేది టైప్ చేద్దాం. సో ఆటోమేటిక్గా పాపులేట్ అయింది. సో దీన్ని టిక్ మార్క్ ఓకే చేసేసి చూడండి ఇక్కడ మెంబర్సు ప్లస్ డేటా ప్రివ్యూ. ఓకే, హెల్త్ కేర్ స్కీమాలో 3 టేబుల్స్, రీడ్ హెల్త్ కేర్ టేబుల్ రీడ్. సో క్రియేట్ రోల్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ రోల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ రోల్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది. ఫస్ట్ ఏంటి, మనము రెస్పెక్టివ్ ఫోల్డరు లేదా రెస్పెక్టివ్ టేబుల్కి ఓఎల్ఎస్ అనేది క్రియేట్ చేస్తున్నాం అన్నమాట, ఆబ్జెక్టివ్ లెవెల్ సెక్యూరిటీ. సో ఇది ఫస్ట్ మనం ఇది క్రియేట్ చేస్తున్నాం. సో ఇది క్రియేట్ అయింది. ఓకేనా, తర్వాత మనం దీన్ని క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసి ఇక్కడ ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. అదేవిధంగా నెక్స్ట్ ఇప్పుడు సురేష్ ఫ్యాబ్రిక్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళేసి ఒకసారి రీఫ్రెష్ చేసి సో ఇక్కడ సో వర్క్ స్పేస్ నేమ్ ఏంది, 1 lakh సెక్యూరిటీ. చూడండి 1 lakh సెక్యూరిటీ, దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ సురేష్కి ఓన్లీ ఈ డెమో లేక్ హౌస్ మాత్రమే ఉంది. దీన్ని ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసిన తర్వాత తనకి ఇదొక్కటే ఓపెన్ అయ్యింది. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు నేను ఏదైతే ఇన్కాగ్నిటో మోడ్లో ఉన్నాను, ఇన్ ప్రైవేట్ విండో ఇది సురేష్ది. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే సో ఇది నాది. సో ఇక్కడ చూడండి డిబిఓ స్కీమా, హెల్త్ కేర్ ప్లస్ 4 ఫోల్డర్స్ ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే ఓన్లీ హెల్త్ కేర్ స్కీమా, ఓన్లీ హెల్త్ కేర్ డేటా సెట్స్ ఇవి మాత్రమే ఉన్నాయి. ఓకే, ఇవి మాత్రమే ఉన్నాయి. చూడండి ఇది పాయింట్ నెంబర్ 1 యాజ్ పర్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ ప్రకారం పాయింట్ నెంబర్ 1. సో ఇప్పుడు మీరు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ క్వరీ చేయాలనుకుంటే SQL అనలిటిక్స్ ఎండ్ పాయింట్కి వెళ్ళేసి ఇక్కడ SQL అనలిటిక్స్ ఎండ్ పాయింట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు అడగచ్చు, మనం 1 lakh వ్యూలో ఇది లేక్ హౌస్లో ఉన్నప్పుడు ఓన్లీ హెల్త్ కేర్ ఉంది, బట్ ఇక్కడ ఏంటి డిబిఓ కనిపిస్తుంది. యాక్చువల్గా డిబిఓ స్కీమా అనేది మనకి ఇక్కడ ఉంది పబ్లిక్ డేటా, బట్ ఇక్కడ మనకి లేక్ హౌస్ వ్యూలో డిబిఓ లేదు, బట్ SQL అనలిటిక్స్ ఎండ్ పాయింట్కి వచ్చి కనపడుతుంది. బట్ నో వర్రీస్, ఇక్కడ మీరు ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేసి టేబుల్స్ మీద క్లిక్ చేస్తే చూడండి ఓపెన్ అవ్వట్లా. నేను క్లిక్ చేస్తున్నాను, ఓపెన్ అవ్వట్లేదు. బట్ ఇది ఒక డిసడ్వాంటేజ్ కింద నేను భావిస్తున్నాను. మేబీ ఫ్యూచర్లో మన మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ వాళ్ళు దీన్ని ఇంప్రూవ్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు హెల్త్ కేర్లోకి వెళ్తే ఇక్కడ చూడండి టేబుల్స్లో ఇది ఓపెన్ అవుతుంది. బట్ చూడండి ఇక్కడ డిబిఓలో టేబుల్స్ ఓపెన్, ఎందుకు, దీనికి ఆల్రెడీ మనం లాక్ వేసేసాం. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇన్సూరెన్స్ టీబీ ఉంది, దీన్ని క్వరీ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ తీసుకొని సెలెక్ట్ టాప్ 100 సెలెక్ట్ చేస్తే చూడండి మనకి ఇక్కడ ఏంటి ఇది రన్ అవుతుంది.
పర్ఫెక్ట్. చూడండి, అంటే రీడ్, జస్ట్ నేను రీడ్ చేయగలుగుతున్నాను. ఓకే, ఇది మన ఫస్ట్ రిక్వైర్మెంట్ అచీవ్ అయ్యాం. నెక్స్ట్ రో లెవెల్ సెక్యూరిటీ ఇంప్లిమెంట్ చేసి లాస్ట్లో సిఎల్ఎస్ కొద్దాం. రో లెవెల్ సెక్యూరిటీ ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే, ఇక్కడ నేనేం చేస్తానంటే హెల్త్ కేర్లోకి వెళ్ళేసి ఈ ఇన్సూరెన్స్ డేటా సెట్ తీసుకొని ఇన్సూరెన్స్ టేబుల్లో మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ రీజియన్లో వచ్చేసి సౌత్ ఈస్ట్, నార్త్ ఈస్ట్. ఇక్కడ చూడండి, రీజియన్లో ఓన్లీ మనకి రెండే ఉన్నాయి, సౌత్ ఈస్ట్, నార్త్ ఈస్ట్. సో ఇప్పుడు నేను లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సురేష్కి ఓన్లీ నార్త్ ఈస్ట్ డేటా మాత్రమే షేర్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇది మనం ఇక్కడ ఈ విండోలో వెళ్ళి చూసినట్లయితే ఈ క్వరీలో చూడండి, ప్రస్తుతానికి సౌత్ ఈస్ట్, నార్త్ ఈస్ట్ రెండు రీజన్స్ చూపిస్తున్నాయి. బట్ ఇక్కడ ఓన్లీ సురేష్కి ఓన్లీ నార్త్ ఈస్ట్ మాత్రమే చూపించాలి. అది నా రిక్వైర్మెంట్. సో దానికోసం ఏం చేయాలంటే, మళ్ళీ ఈ టెనెంట్కి వచ్చేసి బాబు టెనెంట్కి, సో అంటే ఈ అకౌంట్కి, సో ఇక్కడ మళ్ళీ మనం లేక్ హౌస్లో మేనేజ్ వన్ లేక్ సెక్యూరిటీ మీద క్లిక్ చేసి చేసిన తర్వాత ఈ విండో ఓపెన్ అయింది. ఎయిదర్ మీరు కొత్త రోల్ క్రియేట్ చేయొచ్చు, బట్ లేదంటే ఈ రోల్నైనా ఎడిట్ చేయొచ్చు. బట్ వెళ్ళి మనం కొత్త రోల్ క్రియేట్ చేసి ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేదానికంటే ఇక్కడ ఈ హారిజంటల్ 3 డాట్స్ మీద క్లిక్ చేసి చూడండి, ఇక్కడ పర్మిషన్స్ అని ఉన్నాయి. చూడండి, రోల్ పర్మిషన్స్, రో సెక్యూరిటీ, కాలమ్ లెవెల్ సెక్యూరిటీ. సో రోల్ పర్మిషన్స్లో ఆల్రెడీ మనం ఇచ్చేసాం, రీడ్ యాక్సెస్సే ఇచ్చేసాం స్పెసిఫిక్. నెక్స్ట్ ఇప్పుడు రో లెవెల్ సెక్యూరిటీ, రో లెవెల్ సెక్యూరిటీ ఇంప్లిమెంట్ చేద్దాం. సో బట్ ఇది ప్రివ్యూ స్టేజ్లో ఉంది. సో కాబట్టి ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక ఎస్క్యూఎల్ ఎడిటర్ విండో ఓపెన్ అవుతుంది. సో ఆల్రెడీ చూడండి సమ్ ఏఏ కోడ్ ఇస్తుంది, జస్ట్ ట్యాబ్ ప్రెస్ చేయండి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ హెల్త్ కేర్ డేటాబేస్ నేమ్, సో టేబుల్ నేమ్ వేర్ రీజియన్ ఈక్వల్ టు నార్త్ ఈస్ట్. ఓకే, రీజియన్ ఈక్వల్ టు అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, ఆ టేబుల్లో నార్త్ ఈస్ట్ రీజియన్కి మనం సురేష్కి యాక్సెస్ గ్రాంట్ చేస్తున్నాం. సో ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసే ముందు మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఏదైతే టేబుల్కి, సో బట్ ఈ స్కీమాలో మనకి 3 టేబుల్స్ ఉన్నాయి. ఈ టేబుల్ మనం ఇంప్లిమెంట్ చేస్తుంది ఇన్సూరెన్స్ టేబుల్ మీద. ఎందుకంటే మీరు కనుక గమనించినట్లయితే మనకి ఇక్కడ క్వరీ చేస్తుంది ఇన్సూరెన్స్ టేబుల్, ఇందులో ఉంది మనకి రీజియన్, బట్ డోంట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంది అంతా అయిపోయింది. ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేద్దాం. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది చూడండి, రో సెక్యూరిటీ అప్లైడ్ టు హెల్త్ కేర్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సో దీన్ని క్లోజ్ చేద్దాం. దీన్ని క్లోజ్ చేసేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సురేష్ లాగిన్కి వెళ్దాం. ఇక్కడికి వెళ్ళేసి జస్ట్ ఒకసారి మనం దీన్ని రీఫ్రెష్ చేద్దాం. ఓకే, నో ప్రాబ్లం, రీలోడ్ కొట్టేసేయండి. రీఫ్రెష్ చేద్దాం, డోంట్ వర్రీ. సో ఇక్కడికి వెళ్ళేసి హెల్త్ కేర్లోకి వెళ్ళేసి ఇక్కడ టేబుల్స్లో ఏదైతే ఉందో ఇది, సో మనం దీన్ని క్వరీ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, బట్ ఇది సమ్ ల్యాగ్ ఉంటుంది. బట్ మనం ఇక్కడ ఏంటంటే 3 డాట్స్లోకి వెళ్ళేసి న్యూ ఎస్క్యూఎల్ క్వరీలోకి వెళ్ళేసి టాప్ 100 తీసుకుందాం. టాప్ 100 క్వరీ అవుతుంది ఆల్రెడీ. చూడండి, ఇక్కడ మనకి టాప్ 100 అనేది క్వరీ అవుతుంది. ఓకే, ఇది ఇంకా అప్లై అవ్వలేదు. జస్ట్ ఒక్కోసారి ఏంటంటే సమ్ ల్యాగ్ ఉంటుంది. నేను ఇక్కడ ట్రయల్ లైసెన్స్ వాడుతున్నాను కదా, కాబట్టి డోంట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. జస్ట్ నేను ఇది ఇంకొకసారి కాపీ తీసుకొని ఇది క్లోజ్ చేసి, ఇది కూడా క్లోజ్ చేసి రిఫ్రెష్ చేద్దాం. ఇంకొకసారి కూడా ఇక్కడ మనం రిఫ్రెష్ చేద్దాం. జస్ట్ ఒక్కోసారి ఏమవుతుందంటే, మామూలుగా మీరు పెయిడ్ లైసెన్స్ యూజ్ చేస్తే ఇంత డిలే ఉండదు, ఇంత ల్యాగ్ ఉండదు. బట్ అక్కడ చేంజెస్ రిఫ్లెక్ట్ అవ్వాలి కదా, డేటాబేస్లోకి వెళ్ళి స్టోర్ అయ్యి అవి ఈ క్రెడెన్షియల్లోకి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం తీసుకొని క్వరీ చేద్దాం. సో సేమ్ ఇక్కడ హెల్త్ కేర్లోకి వెళ్ళేసి ఇది హెల్త్ ఇన్సూరెన్స్ టీబీ. సో ఇప్పుడు మనము రన్ చేద్దాం. చూడండి, ఇప్పుడు కానీ మీరు చూసినట్లయితే రీజియన్లో
స్క్రోల్ డౌన్ చేస్తున్నాం మనకి పక్కాగా ఓన్లీ ఇదే ఉంది, నార్త్ ఈస్ట్ మాత్రమే ఉంది ఇక్కడ. ఓకే, నార్త్ ఈస్ట్ మాత్రమే ఉంది. సో ఇక్కడ మనకి నార్త్ ఈస్ట్ మాత్రమే. సో ఇప్పుడు మన సెకండ్ రిక్వైర్మెంట్ ఏంటి, రో లెవెల్ సెక్యూరిటీ అనేది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయింది. రో లెవెల్ సెక్యూరిటీ అది కూడా రీడ్ యాక్సెస్సే. రో లెవెల్ ఇక్కడ ఏంది జస్ట్ ఓన్లీ రీడ్ యాక్సెస్సే. నెక్స్ట్ సిఎల్ఎస్, కాలమ్ లెవెల్ సెక్యూరిటీ, దీని గురించి చూద్దాం. సో ఇక్కడికి వెళ్ళేసి కాలమ్ లెవెల్ సెక్యూరిటీకి కూడా ఏం చేయాలి అంటే మనము ఇక్కడ మేనేజ్ వన్ లేక్ సెక్యూరిటీ మీద క్లిక్ చేద్దాము. క్లిక్ చేసిన తర్వాత మీకు రైట్ సైడ్లో ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఒక విండో ఓపెన్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ ఈ 3 డాట్స్లోకి వెళ్ళేసి ఇక్కడ పర్మిషన్స్లోకి వెళ్ళేసి ఆల్రెడీ రోల్ పర్మిషన్ కంప్లీట్ అయింది, రో సెక్యూరిటీ అయిపోయింది, రో లెవెల్ సెక్యూరిటీ. నెక్స్ట్ ఇప్పుడు కాలమ్ లెవెల్ సెక్యూరిటీ. సో కాలమ్ లెవెల్ సెక్యూరిటీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇది అడుగుతుంది, క్రియేట్ రూల్స్ టు గ్రాంట్ కాలమ్ లెవెల్ సెక్యూరిటీ టు టేబుల్. ఓకే, ఎనేబుల్ సిఎల్ఎస్ ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ ఏది మనకి సెలెక్ట్ అయింది, ఫస్ట్ టేబులే, హెల్త్ ఇన్సూరెన్స్ టేబుల్. ఓకే, సో ఇందులో చూసినట్లయితే మీరు మనకి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ కూడా చెక్ చేద్దాం. 1 2 3 4 5 6 7 కాలమ్స్ ఉన్నాయి. సో ఇందులో నేను ఫర్ ఎగ్జాంపుల్ సురేష్కి ఛార్జెస్ కాలం హైడ్ చేయాలనుకుంటున్నాను. సురేష్కి ఛార్జెస్ కాలం, ఎందుకంటే ఇది నేను చూపించదలుచుకోలేదు, ఎంత ఛార్జెస్ పే చేశారు ఏంటి అనేసి. ఓకే, దానికి ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళేసి మళ్ళీ ఇప్పుడు నేను నా లాగిన్లో ఉన్నాను. సో ఇక్కడ ఏదైతే ఈ ఛార్జెస్ ఉందో దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ రిమూవ్ చేసేయండి. ఓకే, దీన్ని రిమూవ్ చేయండి. రిమూవ్ చేసింది చూడండి, ఆ కాలం అనేది రిమూవ్ అయిపోయింది. సో ఇప్పుడు దాన్ని సేవ్ చేద్దాం. టెస్ట్ యువర్ రూల్స్ అండ్ సెట్. సో ఇది సక్సెస్ఫుల్గా అప్లై అయింది. టెస్ట్ చేయమని చెప్పి మనల్ని అడుగుతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఇన్కాగ్నిటో మోడ్లోకి వెళ్ళేసి ఒకసారి దీన్ని కాపీ తీసుకొని ఒకసారి రీఫ్రెష్ చేద్దాం, చేంజెస్ అనేవి రిఫ్లెక్ట్ అవటానికి. బంధం లేదు, నేను న్యూ ఎస్క్యూఎల్ కొరీ తీసుకొని ఇది పేస్ట్ చేసాను. చూడండి ఇక్కడ నేను అన్ని కాలమ్స్ని కొరీ చేస్తున్నాను. 1 2 3 4 5 6 7. ఐడియల్గా ఈ కాలం డిస్ప్లే అవ్వకూడదు. ఓకే, చూద్దాం ఒకసారి వెళ్ళి నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని రన్ చేస్తున్నాను. టైం పడుతున్నట్టుంది రీఫ్రెష్ అవ్వడానికి. జస్ట్ ఇంకొకసారి మనం రీఫ్రెష్ చేద్దాము దీన్ని ఇంకొకసారి. ఏంటంటే కొంచెం టైం అనేది డిలే అనేది అది నార్మల్లే మనకి, కాబట్టి మనం వెయిట్ చేయాలి. బట్ మనం కానీ ఏదన్నా పెయిడ్ కెపాసిటీస్ F2 F4 ఆర్ F8 F32 వాడుతుంటే బట్ మీకు ఫాస్ట్గా యాక్షన్ ఉంటుంది, ఎందుకంటే మనం ఇక్కడ ఫ్రీగా వాడుతున్నాం ట్రయల్ లైసెన్సెస్. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ తీసుకొని పేస్ట్ చేసి సో ఇప్పుడు రన్ చేద్దాం మనం. ఓకే, ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు, ఒకసారి ఇక్కడికి వెళ్ళి చెక్ చేద్దాము. సో ఇక్కడ మేనేజ్ 1 lakh సెక్యూరిటీలకి మనం కరెక్ట్గానే చేసాము, జస్ట్ ఒకసారి క్రాస్ వెరిఫై చేస్తున్నాను. పర్మిషన్స్ ఎడిట్లోకి వెళ్ళేసి ఇక్కడ ఏం చేసాం మనము స్కీమాలో. ఓకే, కాలం లెవెల్ సెక్యూరిటీ పర్ఫెక్ట్గానే ఇంప్లిమెంట్ చేసాము. ఓకే, ఇప్పుడు ఇంకొకసారి ఇక్కడికి వెళ్ళేసి సో కొరీ చేద్దాం. చూడండి కొంచెం టైం తీసుకుంది, బట్ ప్యానిక్ అవ్వద్దు, టైం అనేది తీసుకుంది. ఇక్కడ చూడండి, ద సెలెక్ట్ పర్మిషన్ వాజ్ డినైడ్ ఆన్ ద కాలమ్ చార్జెస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ టేబుల్ డేటాబేస్ డెమో స్కీమా హెల్త్ కేర్. ద సెలెక్ట్ పర్మిషన్ వాజ్ డినైడ్ ఆన్ ద కాలమ్, విచ్ కాలమ్, ఏ కాలమ్, ఛార్జెస్ అనే కాలం. ఓకే, ఛార్జెస్ అనే కాలం ఇక్కడ ఉంది కాబట్టి ఇది రావట్లేదు. సో ఓకే, మనం ఇప్పుడు ఛార్జెస్ కాలం రిమూవ్ చేసి ఓకే ఇక్కడ కామా కూడా తీసేసి ఇప్పుడు కొరీ చేద్దాం. ఓకేనా, పర్ఫెక్ట్. చూడండి ఇప్పుడు మనకి ఛార్జెస్ కాలం లేదు, 1 2
3 4 5 6 అంటే 6 కాలమ్స్ మాత్రమే ఉన్నాయి. ఇంతకుముందు మనకి ఎన్ని ఉన్నాయి? 7 కాలమ్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7. సెవెంత్ కాలం ఏంటి? ఛార్జెస్. ఆ ఛార్జెస్ అనేది అప్లై, బట్ కొంచెం టైం తీసుకుంది. ఓకే, బట్ మన రిక్వైర్మెంట్ అయితే అచీవ్ అయింది. సో ఇక్కడ ఏం చేసాం మనము? రీడ్ యాక్సెసే గ్రాంట్ చేసాం. బట్ మీరు కావాలంటే రైట్ యాక్సెస్ కూడా గ్రాంట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది ఈ కాలమ్ లెవెల్ సెక్యూరిటీ గురించి. సో ఇప్పుడు మనం 1 lakh సెక్యూరిటీ కూడా చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ మనం సురేష్ లేక్ హౌస్లోకి స్విచ్ అవుదాము. ఇక్కడ లేక్ హౌస్లోకి కనుక స్విచ్ అయితే మనము ఇక్కడ ఓన్లీ మనకు కనపడుతుంది ఏంటంటే హెల్త్ కేర్ ఫోల్డరు, దాని తర్వాత హెల్త్ కేర్ స్కీమాలో ఉన్న 3 టేబుల్స్. చూడండి, హెల్త్ కేర్ ఫోల్డరు. సో నేను ఇప్పుడు ఏదైతే షార్ట్ కట్ ద్వారా ఇందులోకి తెచ్చానో, మీరు కనుక ఎలా షార్ట్ కట్స్ ద్వారా డేటా తేవాలి, ఇది జీసీఎస్ బకెట్ నుంచి తీసుకొచ్చాం. మేము ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో చేస్తున్నాం కాబట్టి మీరు ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ విజిట్ చేసి ఆ వీడియో చూడవలసిందిగా కోరుతున్నాను. సో దీనికి కూడా ఇక్కడ మేనేజ్ 1 lakh సెక్యూరిటీలోకి వెళ్ళేసి, ఓకేనా, మేనేజ్ 1 lakh సెక్యూరిటీ మీద క్లిక్ చేసి ఏం చేద్దాము అంటే ఇక్కడ ఇందులోనే పర్మిషన్స్లోకి వెళ్ళి రోల్ పర్మిషన్స్ రీడ్, ఓకే ఇది కాదు. సో ఇక్కడ వెళ్ళేసి మనం ఎడిట్ చేద్దాం. సో ఎడిట్ చేసి ఇక్కడ ఎడిట్ డేటా సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఫైల్స్లో ఏం చేద్దామంటే నాకు ఈ షార్ట్ కట్ డేటా కూడా సురేష్కి యాక్సెస్ ఇవ్వాలి. ఇది సెలెక్ట్ చేసుకోండి, యాడ్ డేటా. ఓకే, యాడ్ డేటా. సో ఇప్పుడు ఇక్కడ మనం అప్లై చేసేసాం. చూడండి, యాడెడ్ డేటా సక్సెస్ఫుల్లీ. చూడండి ఇక్కడ ఇది వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము సురేష్ క్రెడెన్షియల్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మనము ఒకసారి రీఫ్రెష్ చేసి ఇక్కడికి వచ్చేసి మళ్ళీ దీన్ని క్లోజ్ చేద్దాం. ఓకే, మనం ఇక్కడికి వెళ్దాం. ఇక్కడ రిఫ్రెష్ చూడండి, ఇది సక్సెస్ఫుల్గా మనకి ఇక్కడ ఇంతకుముందు లేదు. ఇంతకుముందు మీరు కనుక గమనించట్లేదు, ఇంతకుముందు ఇక్కడ మనకి ఇది లేదు, బట్ ఇప్పుడు వచ్చింది. ఓకే, సో ఇది ఇవాల్టి ఈ 1 lakh సెక్యూరిటీ ఇన్ లేక్ హౌస్ ఎస్క్యూఎల్ అనలిటిక్స్ వీడియో గురించి. సో ఒకసారి ఈ వీడియోలో మనం ఏం చేసామో ఒకసారి రీక్యాప్ ఇస్తాను. ఈ వీడియోలో మనం ఏం చేసామంటే ఫస్ట్ ఒక లేక్ హౌస్, ఆ డెమో లేక్ హౌస్లో మనం ఫోల్డర్ సెక్షన్స్లో 3 ఫోల్డర్స్ ఉన్నాయి, హెల్త్ కేర్, పబ్లిక్, ఫినాన్షియల్. అదేవిధంగా టేబుల్ సెక్షన్స్లో ఇక్కడ నేను యాక్చువల్గా ఆర్కిటెక్చర్ డయాగ్రామ్లో పెట్టలేదు, మనకి 2 స్కీమాస్ ఉన్నాయి, డిబిఓ స్కీమా, హెల్త్ కేర్ స్కీమా. డిబిఓలో 2 టేబుల్స్, అంటే ఇది పబ్లిక్ స్కీమా, ఇందులో 3 టేబుల్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏం చేసాము, ఎవరైతే రెస్పెక్టివ్ యూజరు, ఈ కేసులో సురేష్కి నేను ఇక్కడ అతను ఓన్లీ హెల్త్ కేర్ అనలిస్ట్, హెల్త్ కేర్ డేటా మాత్రం అతను చూసుకుంటున్నాడు. సో కాబట్టి ఫస్ట్ వ్యూయర్ రోల్ గ్రాంట్ చేసి ఆ వర్క్ స్పేస్కి, ప్లస్ అతనికి ఏంది రీడ్ యాక్సెస్ ఇవ్వాలి. జస్ట్ అందువల్ల ఏంటంటే ఫస్ట్ ఈ ఫోల్డర్కి రీడ్ యాక్సెస్ అనేది గ్రాంట్ చేశాను. ఎలాగా, ఇక్కడికి వెళ్ళేసి మేనేజ్ 1 lakh సెక్యూరిటీ క్లిక్ చేసి అదేవిధంగా మళ్ళీ క్రాస్ వెరిఫై చేస్తే పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది. దాని తర్వాత రో లెవెల్ సెక్యూరిటీ, మనకి యాక్చువల్గా నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ ఉన్నాయి. సో నేను నార్త్ ఈస్ట్ రీజియన్కి రో లెవెల్ సెక్యూరిటీ సీక్వెల్ కోడ్ రాసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ రీజియన్ ఈక్వల్ టు నార్త్ ఈస్ట్ రీజియన్ అనే కోడ్ రాసి ఇంప్లిమెంట్ చేశాను. అదేవిధంగా సిఎల్ఎస్లో ఈ హెల్త్ కేర్ డేటా సెట్లో ఏంటంటే ఒకటి ఉంది అమౌంట్ కాలం. ఆ అమౌంట్ కాలం చూపించకూడదు, ఎందుకంటే అది సెన్సిటివ్ కాలం. కాబట్టి సెక్యూరిటీలోకి వెళ్ళి ఆ కాలంని రిమూవ్ చేసి సేవ్ చేసి దాని తర్వాత క్వరీ చేసినప్పుడు మనకి ఎర్రర్ అనేది వచ్చింది. బట్ ఆ కాలం తీసేసి క్వరీ చేస్తే ఎర్రర్ రాలేదు. సో అంటే ఆ కాలం మీద మనం సెక్యూరిటీస్ కాలం లెవెల్ సెక్యూరిటీ అనేది ఇంప్లిమెంట్ చేసాము. సో ఇది ఇవాల్టి ఈ లేక్ హౌస్ సీక్వెల్ అనలిటిక్స్ ఎండ్ పాయింట్ 1 lakh సెక్యూరిటీ. ఇది చాలా ఇంపార్టెంట్. సో మీరందరూ ప్రాక్టీస్ చేయవలసిందిగా కోరుతున్నాను. మీరు ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు అందరికీ.